డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఎలా తెలుసుకోవాలి? చాలా ట్రిక్కీ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది 9 మంత్స్ జర్నీ. సో దీంట్లో రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చెకప్స్కి వెళ్ళిన వాళ్ళకి అసలు ఎటువంటి సెల్ఫ్ మానిటరింగ్ అంటే నాకు వస్తుందా, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్యాక్ట్ అసలు సెల్ఫ్గా మనకు వస్తుందా అని మనం ఆలోచించే అవసరం లేదు ఎవరైతే దే ఆర్ గోయింగ్ టు ద రెగ్యులర్ స్కెడ్యూల్డ్ చెకప్స్. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ చెకప్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 3 monthsలో మంత్లీ వన్స్, అండ్ దెన్ మధ్యలో మిడ్ ట్రైమస్టర్లో ఎవ్రీ 15 daysకి, థర్డ్ ట్రైమస్టర్లో ఒక్కొక్కసారి ఎవ్రీ 15 daysకి, అండ్ దెన్ అవసరమైతే వీక్లీ కూడా పిలుస్తాం. అండ్ ఇవన్నీ కంటే ముందు కూడా నవేడేస్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు నుంచే కూడా డాక్టర్ని సంప్రదించడం అనేది ఈ మధ్య చాలా కామన్గా వస్తున్నారు. సో దీంట్లో స్క్రీనింగ్ ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయినప్పుడు లేదా ప్లాన్ చేసుకునే వాళ్ళు. సో దీంట్లో ఈ స్క్రీనింగ్ టెస్ట్లోనే మనం షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసేస్తాం. అలాగే ఈచ్ ట్రైమస్టర్లో గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్, తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్లడ్ షుగర్, వీటిల్లో కూడా మనకు రిపోర్ట్స్లోనే చూపించేస్తుంది ఉంటే. బట్ మీరు అన్న క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అంటే ఒకవేళ ఉందా అనేది వాళ్ళు ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి అంటే, సో ఒకవేళ చెకప్స్ ఏ కారణం వల్ల అయినా మిస్ అయినా, చెకప్స్, సో సెల్ఫ్గా ఎలా డౌట్ వస్తుంది అంటే ఎక్కువ దప్పిక అవ్వడం, ఓకే, అండ్ దెన్ ఎక్కువ యూరిన్ పాస్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ద నైట్, నాక్ట్యూరియా అంటాం. సో నైట్ మామూలుగా ప్రెగ్నెన్సీలో గర్భసంచి ఒక బరువు వల్ల యూరిన్ కొంచెం ఒక 2 సార్లు లేస్తుంటారు, అది కామనే. బట్ అలా కాకుండా అవర్లీ ఆర్ మేబీ 2 hours రాత్రంతా యూరిన్ పాస్ చేస్తున్నా, పగలు అన్యూజువల్లీ చాలా దప్పిక థర్స్టీగా అనిపించినా, ఈ 2 కూడా నార్మల్లీ ఈవెన్ ప్రెగ్నెంట్ కాని వాళ్ళకు కూడా ఈ 2 దే ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. బట్ నా రికమెండేషన్ ఏంటంటే సెల్ఫ్ చెక్ కొంచెం స్ట్రెస్ఫుల్ అవ్వచ్చు, అంటే నాకు సిమ్టమ్ ఉందా అని చెక్ చేసుకునే బదులు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి చెకప్స్కి వెళ్తే, సో ఇట్ ఈస్ ద డాక్టర్స్ డ్యూటీ టు చెక్ అండ్ దెన్ ఇన్ఫార్మ్ ఏదన్నా ఉంటే. సో వేరియస్ సైన్స్ ఉండొచ్చమ్మా. యూరిన్లో గ్లూకోజ్ రావచ్చు ఇనీషియల్ స్టేజెస్లో, బ్లడ్ షుగర్ నార్మల్ ఉంటుంది కానీ గ్లూకోజ్ యూరియా అంటాం, యూరిన్ టెస్ట్లో షుగర్ రావచ్చు. అండ్ దెన్ సడన్ వెయిట్ గెయిన్, చాలా అధిక బరువు వచ్చేయడం, ఇందాక మనం అనుకున్నాం 2 kg per month అని, బట్ 3 kg, 3.5 kg, 4 kg పెరుగుతున్నారా. ఒక్కొక్కసారి బేబీ సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. మన సీరియల్ గ్రోత్ స్కాన్స్లో సడన్ ఇంక్రీజ్ ఇన్ ద బేబీ వెయిట్, అండ్ దెన్ అలాగే ఉమ్మనీరు కూడా సడన్గా ఇంక్రీజ్ అవ్వడం. సో ఇవన్నీ కొన్ని లక్షణాలు అనమాట. సో జస్ట్ లాస్ట్ వీకే బ్లడ్ షుగర్స్ నార్మల్ వచ్చి ఉండొచ్చు, బట్ ఈ వీక్ స్కాన్లో బేబీ గ్రోత్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండడం, అలాగే పాలీహైడ్రామ్నియాస్ అంటామంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, అలా చూసినప్పుడు డాక్టర్స్ కూడా మేము మళ్ళీ ఇంకోసారి we will do the blood sugar test. ఇవి లక్షణాలు అయి ఉండొచ్చు.